దివ్యదర్శిని న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపైన కేసులు పెట్టరు. ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడతారు ఆరోపించిన పేర్ని నాని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. నీటిలోని ఆక్సిజన్ కొరత కారణంగా అధిక సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీస్ అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్సీపీ మతందారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు కూటమి నేతలు. ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు. పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు. పిన్నెల్లి ఈవీఎంలను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదని అడిగారు. ఈ ఘటనపైన టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ ప్రశ్నించారు. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని అన్నారు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక వీఆర్ఓ కానీ పాల్వాయి గేట్ వీఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్టులో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అవని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయింది అంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? వీఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపైన కేసులు పెట్టరు. ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపైన కేసులు పెట్టడం ఏంటని అడిగారు. మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. జరుగుతుంది అని చెప్పినా పట్టించుకోలేదు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు.
అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు, పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిల కాయల వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించటం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన, అయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంపూడి మండలంలో అలాగే రెంటచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల కేంద్రం టీచర్స్ కాలనీలోని జరిగిన శాలిని హత్య కేసులో శాలిని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ రామకృష్ణ, సిఐ అబ్దుల్ నబీ కేసు దర్యాప్తు ప్రక్రియలో ముద్దాయి శ్రీనివాసరావును చాకచక్యంగా విచారించగా విసన్నపేట టీచర్స్ కాలనీలో ఉంటున్న శాలిని అనుకోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందిందని, ఏమీ తోచని స్థితిలో ముద్దాయి శ్రీనివాసరావు మండను ఆత్మహత్యగా మలచి చున్నీతోని ఉరివేసుకున్నట్లు ప్రయత్నం చేశాడని విచారణలో వెలువడిందని తెలియజేశారు. విసన్నపేట పోలీసు పరిధిలో 20వ తారీఖున టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శాలిని అని చెప్పేసి అమ్మాయి సంబంధించి అతని భర్త శ్రీనివాసరావు, నల్లగొండ శ్రీనివాసరావు అని చెప్పి అతను ఆ అమ్మాయిని చంపాడని, చనిపోయిన ఆవిడ మదర్ ఎవరైతే ఉన్నారో సుజాత అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు కింద 498 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరావు ఉన్నాడో అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతని నేరం అంగీకరించడం జరిగింది. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. సరే, అతనికి మనస్పర్ధల నేపథ్యంలో ఆ అమ్మాయికి సంబంధించిన చున్నీతోటి ఆమె మెడలో చున్నీతో గొంతు బిగించి చంపడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు, దుందిరాలపాడు గ్రామాల్లో గంపలగూడెం ఎస్ఐ శ్రీను, విసన్నపేట ఎస్ఐ రామకృష్ణ, కొండూరు మండలం, తిరువూరు మండలం ఎస్ఐలతో కలిసిగా సిఐ అబ్దుల్ నబీ కవాతు నిర్వహిస్తూ సార్వత్రిక ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ప్రజలకు తెలియజేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎడల కఠిన శిక్షలు తప్పవంటూ హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వేంచేసిన శ్రీ దుర్గా మల్లీశ్వర దేవస్థానంలో దుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదాలను పండ్లు శేషవస్త్రాలు చిత్రపటం వారికి అందజేశారు. శ్రీ కనకదుర్గమ్మ వైభవం పుస్తకాన్ని గురించి ఈవో చాగంటికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరియు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని వారు దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రమైన జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ వద్ద రాజు యాదవ్ సినిమా టీం ఆదివారం సందడి చేశారు. ఆ చిత్రం హీరో గెటప్ శ్రీను, అంకిత కరత్ సినిమా డైరెక్టర్తో జగ్గంపేటలో చిత్రాన్ని తిలకించారు. థియేటర్ యాజమాన్యం సాయి ఆధ్వర్యంలో వారికి భారీగా ఘన స్వాగతం పలికారు. అనంతరం చిత్రాన్ని తిలకించారు. వారితో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. హోమ్ టౌన్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్ రాజేష్ కల్లపల్లి, సో ఇట్ ఇస్ స్పెషల్ టు సీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా లవ్ యూ. మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు ఒకసారి మాట్లాడతారు. స్పెషల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి స్పెషల్ మరి థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఊరి రాజేష్ కల్లపల్లి గారే ఆ సినిమాని నిర్మించారు. మా మరో ప్రొడ్యూసర్ ప్రశాంత్ రెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్, ఆయన కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఈ సినిమాని నిజంగా థియేటర్లకు వెళ్తే తెలుస్తుంది పబ్లిక్ రెస్పాన్స్. నిజమైన ఎంత ఆదరణ దక్కిందో అంతకు మించి ఈ జగ్గంపేటలో నిజంగా చాలా బాగా ఆదరణ జరుగుతుంది. 10 మందికి చెప్పండి మా రాజు యాదవ్ అని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు లవ్ ఎంత ప్రమాదకరం, గుడ్డిగా బ్లైండ్ గా లవ్ చేసి మోసపోయి ఫ్యామిలీకి దూరం కాకుండా అని చెప్పి దీంట్లో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. అండ్ నన్ను ఆగం చేసిన క్యారెక్టర్ లో మా అంకిత స్వీటీ స్పీచ్
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట ప్రెస్ క్లబ్లోని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఏపీఆర్సీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని త్రాగునీటి సమస్యపైన ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ జగ్గంపేట గండేపల్లి మండలాల్లోని గ్రామాల్లో త్రాగునీరు అందక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ రెండు మండలాల ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు సప్లై చేయడానికి గాను బావరం గ్రామంలో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ఫిల్టర్ బెడ్లు ట్యాంకులు కట్టించారని, కానీ కరెంటు లేదనే సాకుతో శుద్ధి చేసిన నీళ్లు సప్లై చేయట్లేదంటూ విమర్శించారు. గండేపల్లి మండలానికి త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోయాయని, కాంట్రాక్టర్ యథావిధిగా తమ బిల్లులు తీసుకుని ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయించకుండా, క్లోరినేషన్ చేయకుండా అధికారులతో కుమ్మక్కై కలుషిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఆయన ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా నీరు, గాలి, భూమి, మరి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వరాలు, ఇవి మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి వనరు. అయితే త్రాగునీరు ఈ యొక్క జగ్గంపేట గండేపల్లి మండలాలకు శుద్ధి చేసిన జలాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో బావరం గ్రామంలో అక్కడ మరి ఫిల్టర్ బెడ్లు అలాగే ట్యాంకులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఒక కాంట్రాక్టర్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఆ కాంట్రాక్టర్ మరి అధికారులతో కుమ్మక్కై రాజకీయ నాయకుల చేతుల్లో మరి కీలుబొమ్మలుగా తయారయ్యి మరి యొక్క ఏదైతే మంచినీటి సరఫరా చేయవలసి ఉన్నదో ఆ దాంట్లో అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ గండేపల్లికి సంబంధించినటువంటి ఈ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా పాడైపోయాయి. కనీసం క్లోరినేషన్ కూడా చేయకుండా అందులోంచే నీళ్ళని కలుషిత జలాలని ప్రజలకి సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. ప్రజలు అనారోగ్యాలు పాలవడానికే కారణమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గండేపల్లి జగ్గంపేటలో మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సప్లై అయినటువంటి బావారంలో ఉన్నటువంటి ఈ ఫిల్టర్ బెడ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తక్షణమే రిపేర్ చేయించాలి. అలాగే ఈ కాంట్రాక్టర్ అధికారులు కలిసి అవకతవకలు పాల్పడినటువంటి అవకతవకలపై జిల్లా ఉన్నతాధికారులు దీని మీద విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క బెడ్లు బాగు చేసి ఈ శుద్ధి చేసినటువంటి జనాలని ఈ జగ్గంపేట గండేపల్లి మండలాల ప్రజలకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దీన్ని ఉద్యమం చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా జగ్గంపేట గండేపల్లి మండలాలకు సంబంధించి బావారంలో వాటర్ ట్యాంకులు కట్టారు. ఈ వాటర్ ట్యాంకుల ద్వారాగా రెండు మండలాలకు సంబంధించిన విషయంలో నీళ్లు శుద్ధి చేసి అంటే ఫిల్టర్ వాటర్ని ఫిల్టర్ చేసి పంపించాలి వాళ్ళు. కానీ ఆ ఫిల్టర్ వాటరు బావారంలో ఒక భూసం అయితే తన పామాయిల్ తోటకు వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఫిల్టర్ వాటర్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఎలా ఉందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యే కంట్రోల్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నారు. జైలు డీలు కూడా ఆ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. పామాయిల్ తోటకి వెళ్ళటమే కాదు, కొత్తూరు, మన్నేరుపాలెం, గోవిందపురం, మల్లిశాల, యంగయంపురం, రాజపూడి, సీతారాంపురం వెళ్ళే నీళ్లు దాదాపు 2-3 సంవత్సరాలు అయింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఫిల్టర్ని తయారు చేసే ఆ వైర్లు కావచ్చు, దానికి బెల్ట్లు కావచ్చు, ఏదైతేనో 3-4 ఏళ్ళు అవుతుంది. అవి ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో ప్రజలకు తెలియదు. అక్కడ బెల్టలు తెగిపోయి అవి ప్రభుత్వం ఈ అధికారులు ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ వెళ్ళకపోతే ప్రజలు అనారోగ్యం పాలవుతారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలియదు. కానీ కాంట్రాక్టర్ బిల్లులు చేసుకోవడానికే రాజకీయ నాయకులు ఉపయోగించుకుని తాపత్రయపడుతున్నాడు తప్ప ప్రజలు బాగుబోగులకు సంబంధించి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఆ కాంట్రాక్టర్ను సస్పెండ్ చేసి ఒక జిల్లా స్థాయి మేజిస్ట్రేట్ గారితో ఒక న్యాయ విచారణ కమిటీ వేసి ఈ బావారానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకులు జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ఎందుకంటే అవినీతి లేకపోతే నీరు ఫిల్టర్లు కాకపోతే ప్రజలకు ఎంత దారుణ. అలాగే గండేపల్లి, అసలు గండేపల్లిలో అయితే అవి ఎప్పుడు పోయో కూడా కాంట్రాక్టర్కి తెలియదు. అసలు ఫిల్టర్ అవ్వట్లేదు, నీళ్ళు ఫిల్టర్ అవ్వట్లేదని ప్రజలకు తెలియదు. అలాగే కాట్రాలపల్లి లాంటి గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్ళట్లేదు. పొరపాటుని గాలి వర్షం కురిస్తే 20 రోజులు 15 రోజులు నీళ్ళు ఎక్కడికక్కడ బంద్ అయిపోతా ఉన్నాయి.
అందుకే మేము ప్రధానంగా మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ ఏంటంటే చాలా సందర్భాల్లో అలాగే అందులో పనిచేసే వాళ్ళు కూడా కార్మికులు కూడా 7 నెలలు 6 నెలలు జీతాలు కూడా ఉండవు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ కంట్రోల్లో ఈ కాంట్రాక్ట్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి. అందుకే మేము ఏమంటామంటే ప్రజలకు అందించేటువంటి నీళ్లు ఫిల్టర్ కాకుండా ప్రజలకు తెలియకుండా బిల్లులు తీసుకుని ప్రభుత్వాల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ మీద చర్య తీసుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. దాని మీద చర్యలు లేకపోతే అధికారులకి మేమే ప్రజల తరపున ప్రత్యేక ఆందోళన దిగుతామని సందర్భంగా తెలియజేసుకున్నాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శుంకరపాలెం బైపాస్ వద్ద శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక లారీను రెవెన్యూ మరియు ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. డ్రైవర్ను అదుపులో తీసుకుని లారీను సీజ్ చేసి కోరంగి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిల్లంక, గోవలంక ఇసుక ర్యాంపులను సందర్శించి ఇసుక మాఫియాపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు హెచ్చరించినప్పటికీ కూడా ఇసుక మాఫియా వారిని లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రులు ఆంధ్ర ప్రాంతమైన పిల్లంక, గోవలంక సమీపంలో ఉన్న ఇసుకను పడవలపైన ఒడ్డుకు చేర్చి యానాం ప్రాంతంలో నిల్వ ఉంచి ఆంధ్రాకు లారీలపైన రవాణా చేస్తున్నారు. ఆంధ్ర బిల్లులు చూపుతూ యానాంలోని వ్యాపారం నిర్వహిస్తున్నారని అధికారులు తెలియజేశారు. ఇసుక లారీ మేము ఉదయం మా శుంకరపాలెం చెప్పుకుంది విఆర్ఓ గారి సమక్షంలో విఆర్ఓ సమక్షంలో చూసాము. ఒక లారీ మాట్లాడాము. చెక్ చేస్తే దాని మీద ఇసుకుందంటే ఒక అది ఎవరిని అడిగితే ఇక్కడ మన ధవళేశ్వరం నుంచి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అందుకని విచారణలో మాకు ఇలాగే సమాచారం వస్తే అది బిల్లు చూసామండి. బిల్లు మీద అది ఉదయం 5 చిల్లరకు ఉందండి. అది మాకు డౌట్ వచ్చి ఇదంటే ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వేరే మన పిల్లంక ఏరియా నుంచి తీసుకొచ్చి ఇసుక మన యానాంలో ఇస్తున్నట్టుగా డ్రైవరు ఇస్తున్నట్టుగా అది జరిగింది. దాని మొత్తంగా యానాం కోరంగి ఎస్ఐ గారికి లారీలను ప్లేన్లను డ్రైవర్ను తీసుకుని మధ్యవర్తులు కూడా సీఏలో సంతకాలు మేము పెట్టి రిపోర్టు పోలీస్ గారికి ఇచ్చి ఇవ్వడం జరిగిందంటే వాళ్ళు స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. అది ఇదైతే పక్కగా అయితే మనకి అది ధవళేశ్వరం ఉన్నారు కానీ దానికి దీనికి బిల్డింగ్ పొంతం లేదండి. అది పొంతం లేకపోతే ఎక్కువ చేసి రాశారు. తీసుకొచ్చి తప్పు చేస్తారని అన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పీడబ్ల్యూడీ ఆధీనంలో ఉన్న నల్ల చెరువు 4 ఎకరాల ట్యాంక్లో ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో నీటిలోని ఆక్సిజన్ కొరత కారణంగా అధిక సంఖ్యలో చేపలు చనిపోయాయి. చనిపోయిన చేపలను శనివారం సిబ్బంది ఒడ్డుకు చేర్చి పూడ్చిపెట్టారు. చెరువు చుట్టూ దుర్వాసన రావడంతో ఆందోళన చెందుతున్న యానాం ప్రజలు అదే నీరు త్రాగితే రోగాల బారిన పడటం ఖాయమంటూ పలువురు విశ్లేషకులు వాదిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్న యానాం ప్రజలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.